జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెంకట కవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒకసారి ఈ పాస్టర్ గారు చెప్పేది వినండి. అక్కడ పోలీస్ స్టేషన్ లో ప్రార్థన జరిగింది, ఇంటిలో అద్భుతం జరిగింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, నీ కుటుంబంలో ఉన్న సంఘర్షణ, నీ మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఎంత గొప్పదైనా ప్రభు వైపు చూడు, అద్భుతాలు చూస్తా. యేసుక్రీస్తు ప్రభు ఒక డాక్టర్ను పంపించాడనో, లేకపోతే ఒక కంపౌండర్ను పంపించాడనో, ఒక మెడికల్ టెక్నీషియన్ పంపించాడనో ఆ మాట లేదు. విన్నారు కదా. ఇప్పుడు మరలా ఈ పాస్టర్ గారు చెప్పేది కూడా వినండి. కడుపులో పేగులు చిన్నగా బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి. దాదాపు 3వ డెలివరీ అయినప్పటి నుంచి చిన్నగా సమస్య ప్రారంభమైంది. అప్పుడప్పుడు బాగా రెస్ట్ లేకుండా ప్రయాసపడినప్పుడు, సరిగ్గా ఆహారం తీసుకోనప్పుడు, టైం టు టైం కేర్ తీసుకోనప్పుడు నొప్పి ఎక్కువైపోతూ ఉండేది. దైవజనులు అన్నారు, ఎందుకో నీకు ఊరికే నొప్పి వస్తుంది, ఊరికే నువ్వు బాధపడుతున్నావు, ఒకసారి చెకప్ చేయించుకో అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ఒకటే సలహా ఇచ్చారండి. చిన్నగా ఉందమ్మా సమస్య, ఇప్పుడే చేయించుకుంటే ఆపరేషన్ మంచిది, లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేస్తాము, మీకేం పర్వాలేదు, త్వరగా నయం అయిపోతుంది అని చెప్పారు. ప్రతి ఒక్కరి ద్వారా దైవజనులు కూడా అదే మాట అన్నారు. డాక్టర్ చిన్నబాబు గారని అపోలో హాస్పిటల్లో ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు. డాక్టర్ రజనీష్ రెడ్డి గారని ఆయన సీనియర్ సర్జన్. మరి ఆయనకైతే నిజంగా విశ్వాసం అయితే లేదు దేవుని మీద, కానీ ఆయన సిస్టర్ జాన్ వెస్లీ గారు వాక్యాలు చూస్తూ ఉంటారంట. చిన్నబాబు గారు కానీ రజనీష్ రెడ్డి గారు కానీ వాళ్ళు దగ్గర ఉండి నా సర్జరీ అంత మంచిగా చేయడానికి దేవుడు సహాయం చేశారు. సర్జరీ అయిపోయిన తర్వాత విన్నారు కదండి. ఆ పాస్టర్ గారు అన్ని రకాల వ్యాధుల్ని యేసు ప్రార్థనతో నయం చేస్తానని, తక్షణమే వెంటనే నయం చేస్తామని ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ పాస్టర్ అమ్మగారు తనకు అనారోగ్యం కలిగితే హాస్పిటల్కి వెళ్ళమని పాస్టర్ గారు చెప్పారని చెప్తున్నారు. ట్విస్ట్ ఏమిటంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు. అంటే ఏమిటి, ఆయన ప్రజలకందరికీ కూడా ఆ స్వస్థత చేయిస్తుంటారు ప్రార్థనలు చేసి, కానీ తన భార్యకి అనారోగ్యం కలిగితే హాస్పిటల్కి వెళ్ళమని సలహా ఇచ్చి హాస్పిటల్లో ట్రీట్ చేయించారు. మరి దీన్ని మీరందరూ గమనించాలి. అంటే స్వస్థత వరమహిమలు ప్రజలకి, సామాన్య ప్రజలకి పనికొస్తాయి, కానీ మరి సొంత భార్య మీద అవి పనికిరావా? దీన్ని మీరంతా ఆలోచించాలి. ఈ విషయాన్ని నేను ఒక పద్య రూపంలో మీకు తెలియజేస్తాను, విని అందరూ ఆలోచించండి. పాస్టరమ్మ తనకు పెద్ద రోగము రాగా, యేసు చెప్ప చేరేనాసుపత్రి, స్వస్థత వరమహిమ సామాన్య జనులకే, సొంత సతికి కాదు సుంఠలారా. ఈ వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ వెంకట కవి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.